హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇవాళ మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ 4:30 to 11:30 వరకు నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో చూసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే. ఇక వీడియోలోకి వెళ్దాం. అయితే ఈరోజు పోలిపాడ్యమి కనుక ఇంకా నేను మార్నింగ్ 4:30కి లేచేసి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టుకొని బయట క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి పోలిపాడ్యమి పూజ అనేది చేసుకుంటున్నాను. అసలు ఈ పోలిపాడ్యమి పూజ అంటే కార్తీక మాసంలో మనము నెల రోజులు దీపం పెట్టుకుంటాము మార్నింగ్ టైంలోనే, సూర్యోదయం కాకముందే. అలాగే ఏదైనా ఒక రోజు మనకు మిస్ అయి ఉంటుంది. ఆ రోజు మిస్ అయినప్పుడు పోలిపాడ్యమి రోజు దీపారాధన చేస్తే మనం నెలంతా చేసిన పుణ్యం అనేది వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే పూర్వకాలంలో ఈ పోలిపాడ్యమి అనేది అక్కడ గ్రామాలలో ఉంటే నగర చెరువులలో కానీ కాలువలో కానీ ఇలా నదుల్లో కానీ మనము దీపాలను వెలిగించి అరటి తొప్పలలో దీపాలను వెలిగించి నీటిలో చెరువులలో వదిలేసేవారు. అయితే ఇప్పుడు మనకు ఆ అవకాశం లేదు కాబట్టి ఇంటి దగ్గరనే తులసి చెట్టు దగ్గర ఒక టబ్బులో కానీ ఒక బేషన్లో కానీ నీళ్ళు తీసుకొని అందులో మనము 33 వత్తులను నేతితో తడిపి దీపాలను వదిలేస్తున్నాము. అలాగే నేను ఈరోజు కూడా పోలిపాడ్యం అనేది చేసుకుంటున్నాను. ఇది కార్తీక మాసం అయిపోయిన తర్వాత అమావాస్య వస్తుంది కదా, అమావాస్య తెల్లవారి పాడ్యమి వస్తుంది. ఆ పాడ్యమి రోజు ఎర్లీ మార్నింగ్ 6 లోపు చేసేసుకుంటారు, సూర్యోదయం కాకముందే. ఇంకా పోలిపాడ్యమి పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను ఈరోజు. ఆ తర్వాత పూజ కూడా చేసేసుకున్నాను. చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్గా ఇంకా టీ తాగుదామనేసి ఇంకా టీ పెట్టుకొని టీ తాగుతున్నాను. ఇంకా టీ తాగేసి ఇంకా పాలు కూడా వేడి చేసి పక్కకు పెట్టేశాను. ఇంకా నైట్ వాషింగ్ మిషన్లో వేసిన బట్టల్ని కూడా ఇంకా టీ తాగాక ఆరవేశాను. ఇంకా బట్టలు ఆరవేసిన తర్వాత ఇంకా పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. ఇంకా ఈ లోపల మా మామయ్యకి కాఫీ కలిపిచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను. ఇంకా దానికోసం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అయితే ఉప్మా అయినా సేమియా ఉప్మా అయినా తొందరగా కావాలి అంటే టైం లేదు, ఇంకా తొందరగా రెడీ కావాలి, తొందరగా టిఫిన్ మనం పిల్లలకు కానీ హస్బెండ్ కానీ తొందరగా సర్వ్ చేయాలి అనుకుంటే ఈ ట్రిక్ అనేది ఎప్పుడు ఫాలో అవుతాను. ఏం లేదు, ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఉప్మాకి కావాల్సిన తాలింపు అనేది పెట్టుకుంటాను. అదే సేమ్ టైంలో సైమల్టేనియస్గా ఇంకో బౌల్లో వాటర్ అనేది ఎంత వాటర్ అయితే కావాలో మనము అంత వాటర్ అనేది వేరే బౌల్లో వేసుకొని వేడి చేసుకుంటాను. ఇంకా ఈ విధంగా చేసినట్లయితే ఇక్కడ మనము పోపు అనేది వేగే వరకు అక్కడ వాటర్ అనేది బాయిల్ అయి ఉంటాయి. సో మనం ఇట్లా పోపు వేగిన తర్వాత వెంటనే ఆ వాటర్ ఇందులో వేసుకొని సేమియా కానీ లేకపోతే రవ్వ కానీ వేసుకున్నట్లయితే మనకి తొందరగా టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను కూడా అలాగే చేశాను. ముందుగా ఒక పక్కకు బౌల్లో వాటర్ అనేది పెట్టుకున్నాను.
ఇంకా సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా నేను ప్లేట్లో పెట్టి సర్వ్ చేసి ఇచ్చాను. మా పాప తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా నేను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇంట్లో అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఆ తర్వాత ఈరోజు లంచ్కి వచ్చేసి ఇంకా నేను చిక్కుడుకాయ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. దానికోసం చిక్కుడుకాయని తెంపి పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా చిక్కుడుకాయ కర్రీ చేస్తే ముందు రోజు నైటే రెడీ చేసి పెట్టుకుంటాను, కానీ ఈరోజు మాత్రం చేసుకోలేదు. ఇంకోసం ఇప్పుడే ఇంకా చిక్కుడుకాయను తెంపి రెడీగా పెట్టుకుంటున్నాను. చిక్కుడుకాయ కర్రీ కూడా నేను ముందుగా చిక్కుడుకాయని బాయిల్ చేస్తాను. కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేంతవరకు బాయిల్ చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత కడాయి పెట్టుకొని ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి మంచిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి దూరగా వేయించుకొని ఉడికించిన చిక్కుడుకాయను వేసుకొని ఉప్పు కారం తగినంత వేసుకొని పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే కర్రీ అనేది టేస్టీగా తయారవుతుంది. చాలా తొందరగా కూడా అవుతుంది. ఇంకా ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇంకా అన్నం తర్వాత చిక్కుడుకాయ కర్రీ, చారు, పెరుగు. చాలా సింపుల్ లంచ్. ఇంకా లంచ్ రెడీ అయిపోయింది. ఇలా చేసినట్లయితే లంచ్ మనం 20 మినిట్స్ 30 మినిట్స్ లోపల ఈజీగా అలసిపోకుండా చేసుకోవచ్చు ఈ లంచ్ని. ఇంకా ఇప్పుడు నేను ఇది మా పాపకి ఇంకా బాక్స్లో పెట్టేసి బాక్స్ ఇచ్చి రావాలి. ఇంకా నేను ఇది బాక్స్లో పెట్టేశాను. ఇంకా నేను ఇప్పుడు వెళ్ళి పాపకి బాక్స్ ఇచ్చేసి వస్తాను. ఇంతటితో ఈ వీడియో అనేది క్లోజ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.